పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాల్లో ఆరితేరిపోయిన వ్యక్తిగా ఈరోజు కనిపిస్తూ ఉన్నాడు. ఏదైతే ఆ రోజు తుని రైలు దహనం కేసు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే కారణం అన్నాడు. ఏదైతే కోడికత్తి డ్రామా జరిగితే అది చంద్రబాబు నాయుడు గారే కారణం అన్నాడు. తన సొంత బాబాయిని బాత్రూంలో హత్య చేసి అది చంద్రబాబు నాయుడే కారణం అన్నాడు. ఈరోజు కూడా తొక్కిసలాటలో మరి చనిపోయేలా ఈవేళ ఈ ప్రభుత్వమే ప్రేరేపించి మరి ఈవేళ చనిపోవడానికి కారకులై మళ్ళీ దానికి కూడా చంద్రబాబు నాయుడే కారణం అనేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు నేను క్లియర్గా అడుగుతూ ఉన్న ఈ యొక్క వైసీపీ ఎవరైతే అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి మంత్రుల్ని, ఒక ఎన్ఆర్ఐ ఏదైతే ఒక అమెరికాలో ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండి తను సంపాదించుకున్న దాంట్లో కొంతైనా సరే పేదలకు పెట్టాలి, జన్మభూమికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆయన 1వ తారీఖున ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నప్పుడు దానికి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదకి ఇస్తే బాగుంటుందని ఒక గెస్ట్గా ఆయన పిలిచారు. ఆయన గెస్ట్గా వచ్చారు, ఒక మెసేజ్ ఇచ్చారు. ఆయన మెసేజ్ ఇచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ఏదైతే ఆ దుస్సంఘటన ఏదైతే జరిగిందో మరి అక్కడ ఎవరైతే ముగ్గురు చనిపోయారో దానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అది రాయలసీమ లేదా ఉత్తరాంధ్ర లేదా గోదావరి జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా వేలాది మంది జనాలు అర్ధరాత్రులు సైతం రోడ్ల మీదకి వస్తూ ఉన్నప్పుడు తగిన పోలీస్ బందోబస్తు కల్పించవలసిన బాధ్యత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిది. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి తగిన బందోబస్తు పెట్టి ఆ పాదయాత్ర అంతా కూడా సజావుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి సంఘటన మరవద్దని చెప్పి ఒక వైసీపీ ప్రభుత్వానికి తెలియజేస్తూ నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి నిజంగా ఆయన తప్పిదం వల్ల, ఈ ప్రభుత్వం తప్పిదం వల్ల మరి వేల వందలాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చనిపోయారు. దీనికి జగన్మోహన్ రెడ్డి ఎంత మేర బాధ్యత వహించారు? ఎందుకంటే ఆ రోజు కచ్చులూరు మనందరం కూడా చూసాం, గోదావరి ఫ్లడ్ విపరీతంగా ఉన్నటువంటి రోజుల్లో కనీసం ఆ రోజు బోటు అలౌ చేయకూడదు అసలు వాస్తవంగా. అందుకే ఫ్లడ్ టైంలో అసలు బోట్ని అలౌ చేయకూడదు. కానీ ప్రభుత్వం మరి నిర్వాహకం వల్లనే ఆ రోజు ఆ బోట్ని అలౌ చేయడం వల్లే ఆ రోజు కచ్చులూరులో బోటు ప్రమాదం జరిగి 59 మంది చనిపోయారనంటే అది నీ తప్పిదం వల్ల చనిపోయారు. కాబట్టి అది ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి హత్యలా కాదా? ఈవేళ సమాధానం చెప్పాలి. ఏదైతే ఎల్జీ పాలిమర్స్లో నీ నిర్వాహకం వల్ల, నీ అసమర్థత వల్ల అక్కడ గ్యాస్ లీక్ అయి విలువైనటువంటి ప్రాణాలు ఆ రోజు 9 మంది కోల్పోయారు. అది నీ అసమర్థత వల్ల కాదా? ఏదైతే జంగారెడ్డిగూడెం, మా జిల్లా జంగారెడ్డిగూడెంలో నీ యొక్క కల్తీ మద్యం దాహానికి బలై 27 మంది చనిపోయారు. అది నీ నిర్వాహకం వల్ల కాదా? అవునా? ఈవేళ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతే కదా, అన్నమయ్య ప్రాజెక్టు కనీసం అంటే లాకులకి గ్రీజు పెట్టడం కూడా మరి చేయనిటువంటి నీ అసమర్థత వల్ల అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి ఆ రోజు దగ్గర మరి 39 మంది పైబడి ఆ రోజు చనిపోయినటువంటి పరిస్థితికి కారణం నువ్వా కాదా? ఏదో తిరుపతి రుయా ఆసుపత్రి ఉంది, ఏదో ఆక్సిజన్ అందక ఎంత అన్యాయం అని అంటే ఆక్సిజన్ ఎంత కావాలి అనేది కూడా ఇన్ టైం కూడా మీరు ఆక్సిజన్ సరఫరా ఇవ్వలేకపోవడం వల్ల ఆ బెడ్ల మీద ఉన్నటువంటి ప్రాణాలు గిలగిల కొట్టుకుని ఆక్సిజన్ అందక 29 మంది చనిపోయారు. దానికి నువ్వు బాధ్యత కాదా? చేత లోపాలన్నీ నీ దగ్గర పెట్టుకొని మరి ఈ యొక్క నీ నిర్వాహకం, నీ అసమర్థతతో ఈ 4 సంవత్సరాల్లో ఇట్లా వందలాది మంది, వేలాది మంది ఈ రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోతే దానికి మీరు సమాధానం చెప్పరు. కానీ నువ్వు సరైనటువంటి పోలీస్ బందోబస్తు ఇవ్వక, పోలీసు సెక్యూరిటీ కల్పించక, నీ నిర్వాహకం వల్ల నీ యొక్క పాలనలో ఈవేళ ఏదైతే అనుకోనిటువంటి దుర్ఘటనలు ఏవైతే జరుగుతున్నాయో దానిలో మరి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేటువంటి నీ శవరాజకీయాలు మానుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తెలియజేస్తూ ఉన్నారు.